హే గాయ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ వాష్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ వాష్ చేయడం చాలా ఈజీ. మనకు నచ్చిన ప్లేస్ లో పెట్టుకోవచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు కొన్ని రౌండ్ షేప్ లో ఉన్న స్టోన్స్ తీసుకుందాం. వాటికి డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేశాక రాళ్ళలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా క్లాత్ తో అయితే డ్రై చేసా. వాటర్ అంతా డ్రై అయ్యాక ఇలా వైట్ పెయింట్ తీసుకొని రాళ్ళన్నిటికి పెయింట్ వేసేసా. ఇలా అన్ని స్టోన్స్ కి వైట్ పెయింట్ అయితే అప్లై చేశాక స్టోన్స్ అన్నిటిని 4-5 భాగాలుగా సెపరేట్ చేసుకొని 4-5 పెయింట్ కలర్స్ తీసుకొని ఇలా అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రైట్ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇలా అయితే అన్నిటికీ వేసేసాను. తర్వాత ఎంటీ గ్లాస్ జార్ తీసుకున్నా. ఫస్ట్ అయితే శాండ్ లో రెడ్ కలర్ కలిపిన రెడ్ శాండ్ అయితే వేస్తున్నా. ఆ రెడ్ శాండ్ పైన బ్లూ కలర్ స్టోన్స్ అయితే ఈవెన్ గా వేస్తున్నా. ఇలా అన్ని స్టోన్స్ ని ఈవెన్ గా వేసి ఇప్పుడు కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ ని తీసుకొని గ్లాస్ జార్ మీద పెట్టా. అంతే, చాలా అందంగా ఉంది కదా. ఇలా టీవీ పక్కన, ఫ్రిడ్జ్ మీద, కిచెన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కొనకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.